హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు అందరి కుటుంబాల మీద ఉండాలని ఆశిస్తున్నాము. పండగ సందర్భంగా ఏగున్నె లేచి మా భార్య ముగ్గేయడం జరిగింది. ఇంటి అలంకరణ కోసం ఇంటికి తోరణాలు అలంకరించాము. చెండు పూలతోని అలంకరించి మామిడి తోరణాలు కట్టామండి. పటాలు శుభ్రం చేసుకొని స్వామివారికి అలంకరణ చేసుకొని పూజా సామాగ్రిని కూడా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాము. అలాగే పటంలో స్వామివారి పటాలు ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాం అన్నమాట. పండగ సందర్భంగాని హడావుడిగా అంతా జరిగిపోతూ ఉంది. అమ్మవారి కుండలు ఉన్నాయి మాకు చిన్నగా. అమ్మవారి కుండల్ని శుభ్రం చేసుకొని అమ్మవారికి మళ్ళీ బొట్లు అలంకరించుకొని ఆ తర్వాత పూలు అన్నీ అలంకరించుకొని అమ్మవారికి చక్కగా ఒడిబియ్యం నింపుకొని మళ్ళీ కుండల్ని యథావిధి స్థానంలో అట్లనే పెట్టేస్తామన్నమాట. పూజ సిద్ధమైన తర్వాత కొద్దిగా అంతా చూపించాలన్న ఉద్దేశంతో తోరణాలు అన్నీ చూపించడం జరుగుతుంది. ఇంటిలో అలంకరణ కూడా అంతా అయిపోయిందండి. ఇంట్లో శుభ్రం చేసుకోవడము, క్లీన్ చేసుకోవడం అంతా జరిగిపోయింది. ఆ తర్వాత నైవేద్యం తీసుకొని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని టెంకాయ కొట్టుకొని పక్కనే దుర్గమ్మ తల్లి అలంకరణ చేసుకున్నారు. అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలపడం జరిగిందండి. తర్వాత నా బండికి పూజ చేయించుకున్నానండి. ఈరోజు పండగ రోజు పూజ చేయించుకోవడం అంటే మేలు కదా అన్నట్లు చేయించుకున్నాను అనమాట. నా బండి కూడా అలంకరణ అయిపోయింది. మా అల్లుళ్ళు కష్టపడుతున్నారు, 3 అల్లుళ్ళు. దక్షిణ అయితే ఏమి ఇవ్వలేదు మా అల్లుళ్ళకి పాపం. ఇంటి దగ్గరకు వచ్చాను, ఇంకా టెంకాయలు కొట్టుకొని మా పెద్దలకి ఈరోజు పత్తరి వేసి సాంబ్రాణి వేసి మొక్కుతామండి. మాకు పెద్దల మస లేదు, ఈరోజు చేసుకొని పెద్దల్ని పూజించుకుంటాము. స్వామివారి అలంకరణ అయిపోయిన తర్వాత అక్కడ పూజ చేసుకొని పెద్దలకు పూజ చేయడం జరిగింది. తల కొద్దిగా సాంబ్రాణి వేసి పెద్దలకే సమర్పించడం జరిగిందనమాట. ఇంకా అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత వంటలు అన్నీ సమర్పించుకొని నిదానంగా చిట్టి తల్లి కూడా సాంబ్రాణి వేస్తుంది. హడావుడిగా వేసేస్తుంది. అట్లేం లేదు, ఫాస్ట్ పెట్టినందుకు అట్లా అనిపిస్తుంది. మా భార్య వేసేస్తుంది సాంబ్రాణి. తర్వాత భోజనానికి కూర్చున్నాము. ఇంకా తలా ఇంత వేసుకొని భోజనం చేసినాము. తినే లోపలనే 10:30 అవుతుంది దాదాపుగా. అంటే పండగ అంటేనే సంబరం అంటేనే పండగ కదా. ఆ విధంగా సంబరం చేసుకునే లోపలనే లేట్ అయిందనమాట. అన్నీ ఏర్పాట్లు చేసుకొని మా భార్య ఐటమ్స్ అన్నీ ముందర పెట్టేసింది. మేము తలా ఇంత వేసుకొని తినేసాం. మరోసారి అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు అండి. ఆ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మనవి చేసుకుంటున్నాము. ఏంటంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. దయచేసి అందరూ సపోర్ట్ చేశారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు అందరి కుటుంబాలపైన ఉండాలని సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జై. శ్రీ రేణుక ఎల్లమ్మ